శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి జూలై 22 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసలేదు మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. రేపటి రోజున ముఖ్యంగా మీకు గమనించినట్లయితే రేపటి రోజున మీ జీవితంలో అత్యంత కీలకమైన రోజుగా అయితే తెలుసుకోవచ్చును. రేపటి రోజున మరి మీ జీవితంలో ఏం జరగబోతుందో, ఎటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితం రేపటి చోటు చేసుకోబోతున్నాయో తప్పకుండా తెలుసుకుందాము. రేపటి రోజున ఏ పని చేసినా కూడా ఆ లక్ష్య సాధించిన దిశగా అడుగులు కూడా వేయబోతున్నారు. అలాగే మీరు కెరీర్లో కూడా మంచి విజయాన్ని సాధించినటువంటి అవకాశాలు రేపటి రోజున బాగా కనిపిస్తున్నాయండి. కుటుంబంలో సంతోషంతో ప్రశాంతత వాతావరణం కూడా ఏర్పడబోతుంది. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులతో అనుబంధాన్ని మరింతగా బలోపేతం చేయబోతున్నారు. అలాగే సాధారణంగా ఆరోగ్యంగానే ఉంటారు. అయితే గొంతు, జలుబు, కడుపు, కిడ్నీ సంబంధించిన సమస్యలు రేపటి రోజు మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేయవచ్చు. కాబట్టి వీటిలో కొంచెం జాగ్రత్తగా తప్పకుండా ఉండాలండి. అలాగే వ్యాపారం చేసేవారికి కూడా వ్యాపారాన్ని విస్తరించడానికి, మంచి విజయ సాధించడానికి మంచి అవకాశాలు అయితే ఉండబోతున్నాయి. రేపటి రోజున మీకు అన్ని రకాలుగా కూడా లాభదాయకమైన రోజుగా చెప్పుకోవచ్చు. మీకు ఎటువంటి ఉన్న సమస్యలకైనా కూడా వీరు వివరాల్లోకి వెళ్తే కనుక మీ యొక్క రాశి వారికి రేపటి రోజున ఎక్కువగా కూడా వీరి జీవితంలో ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి ఖచ్చితంగా చోటు చేసుకోబోతున్నాయి. అంతకన్నా ముందుగా ఈ రాశి వారి యొక్క లక్షణాలు తెలుసుకుందామండి. వీరి యొక్క మనస్తత్వ విషయానికి వస్తే కనుక ఈ రాశి వారు చాలా మంచి హృదయాలని చెప్పుకోవచ్చు. అలాగే ఆత్మవిశ్వాసంతో వీళ్ళు ముందుకెళ్తే వెళ్తూ ఉంటారని కూడా. కానీ ఏదైనా పని అనుకుంటే మాత్రం నిద్రపోకుండా పట్టుదలతో కృషితో ఆ పనిని కూడా చాలా ఆత్మవిశ్వాసంతో చేయబట్టి వారికి అన్ని విధాలుగా కూడా ఏ పనులైనా కానీ సకాలంలో పూర్తి చేసి విజయాలను అందుకుంటారు. అయితే కొన్నిసార్లు ఏంటంటే వీరికి ఉన్నటువంటి బరువు బాధ్యతలు కానీ చిన్నప్పటి నుండి వీరికి ఎక్కువగా సమస్యలు, అలాగే కుటుంబ సమస్యలు ఇలా ఏదో ఒకటి తర్వాత ఒకటి ఎక్కువగా వీరిని బాధ పెడుతూ, అంటే ఆ సమస్యలు అనేవి క్లియర్ అవ్వకుండా చాలా ఇబ్బందులు గురితున్న సిచ్యువేషన్స్ కూడా లేకపోలేదు. అటువంటిప్పుడు కూడా ఏంటంటే ఈ రాశి వారు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. అంతేకాకుండా ఏదైనా కానీ అంటే నిజాయితీతో కష్టపడి పనిచేసేందుకు ఎక్కువగా మక్కువ అయితే చూపిస్తారు. కానీ అడ్డదారిలో వెళ్ళినా కానీ మా సమస్య నుండి మేము బయటపడాలి, ఇప్పటికీ ఈ సమస్య నుండి మేము క్లియర్ అయితే బాగుండని చెప్పి ఎప్పుడు కూడా అనుకోరండి. అసలు ఆ సమస్య అనేది వీరి నుండి కూడా దూరం చేసేందుకు ఎంత దూరమైన వెళ్ళిపోతారనమాట. అలాగే వీరికి కోపం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. అలాగే కోపం అనేటువంటి ఏదో ఒకటి దాగుంటారనమాట. అంటే వీరిని ఎవరైనా కానీ నమ్మించి మోసం చేసిన వ్యక్తులు కానీ, లేదంటే వీరికి అనుకున్నటువంటి పనిని సక్రమంగా కొనసాగించకుండా అడ్డు తగులుతున్నటువంటి వ్యక్తుల పట్ల కానీ, ఇలా ఎవరైనా కానీ కావాలని పని కట్టుకొని మరి వీరిని ఎవరైతే బాధ పెడుతూ ఉంటారో అటువంటి వారంటే వీరికి కొంచెం కోపం ఎక్కువగానే ఉంటుందండి. అటువంటి సందర్భాలు తప్ప మిగతా టైంలో చాలా కూల్గా ఉంటారు. గంభీరంగా హుందాగా చూసేందుకు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే వీరి మనసు ఎంత మంచిదో వీరి యొక్క ముఖవర్చస్ కూడా ఎదుటి వ్యక్తులు ఎలా ఉంటారంటే వీరిని చూడంగానే వీరితో మాట్లాడాలని అనుకునే విధంగా వీరి యొక్క మంచి ముఖవర్చస్ అలాగే మాట తీరు కూడా చాలా అద్భుతంగాను ఇతరులను ఆకట్టుకునేలాగా ఉంటుందన్నమాట. అలాగే సమాజంలో వీరికి ఉన్నతమైనటువంటి ఒక మంచి స్థానం కూడా ఉందండి. గౌరవ మర్యాదలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. ఇక వీరికి అనుకూలమైన రాశులు వచ్చేసి మిథునం, ధనస్సు, తుల వీరికి అనుకూలమైన రాశులు అండి. అలాగే అనుకూలమైనటువంటి రత్నము బ్లూ కలర్ అండి. నీలమణి కలరు బాగా ఈ రాశి వారికి ఈ ఏడాదిలో బాగా ఆర్థికపరమైన ప్రయోజనాలు కూడా చాలా ఎక్కువగా వీరైతే పొందబోతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా రోజుల నుండి వీరికి ఆర్థికపరమైనటువంటి కఠినపరమైనటువంటి సమస్యలు చాలా ఎక్కువగా ఎదురైనప్పుడు కూడా వీరేంటంటే అంకిత భావంతో ఆ యొక్క ఆర్థిక సమస్యలన్నింటినీ కూడా ఒక్కోటి దూరం చేసుకుంటూ వస్తున్నారు. అయితే మీపై ఈ సంవత్సరంలో శని ప్రభావం అనేది చాలా ఎక్కువగా, అంటే చాలా మీకు అనుకూలంగా ఉండటం వలన ఈ సంవత్సరంలో మీకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి అన్ని రకాల సమస్యలు కూడా పూర్తిగా మీ నుండి తొలగిపోతాయని చెప్పుకోవాలి. అలాగే గ్రహచరణం రీత్యా శారీరక ఆరోగ్యం నుండి కూడా అనారోగ్యం నుండి కూడా మీరు కోరుకునేటువంటి అవకాశాలు రేపటి రోజున స్పష్టంగా ఉన్నాయి. ఇక ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి వివాహమైన వారికి వారి యొక్క అత్తామామల నుండి కూడా ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందబోతున్నారని చెప్పుకోవాలండి. కుటుంబపు టెన్షన్స్ అనేవి ఏవి కూడా మీ ఏకాగ్రతను భంగం చేయనివ్వకండి. ఎందుకంటే ఎన్ని టెన్షన్స్ ఉండనివ్వండి, మీ మంచిగా అంటే మీకు మంచి మనస్తత్వంతో మీకు ఏదైనా కానీ పాజిటివ్గా ఆలోచించి ఏదైనా ఈరోజు కాకపోతే తర్వాత
ఆ టెన్షన్ నుండి బయటపడొచ్చులే అని చెప్పేసి ఇలా అనుకోండి. ఇలా అనుకోవడం వల్ల ఏంటంటే మీ మనసు ఎక్కువగా ఒత్తిడికి గురవ్వకుండా ఉంటుంది. అలాగే చెడు కాలం అనేది మీకు బోలెడన్ని గుణపాఠాలను నేర్పిస్తుంది. అలాగే చాలా అనుభవాలను కూడా మీకు ఇస్తుందని తెలుసుకోండి. కాబట్టి ఒక్కోసారి మనకు చెడు కాలం వచ్చింది కదా మంచి కోసం అని చెప్పి గుర్తుంచుకోండి. ప్రస్తుతం మీరు చెడు కాలంలో ఉన్నారని చెప్పుకోవాలి. కొంచెం మీకు గడ్డు సమయం అని చెప్పుకోవాలండి. ఎందుకంటే చాలా ఎక్కువగా కష్ట నష్టాలను సమస్యలను ఇలా అన్నీ కూడా మీరు ఎదురు చూస్తూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కటి కూడా వాటిని ఫేస్ చేస్తూ బాధపడుతూ ఉంటున్నప్పుడు కూడా మీకు ఏంటంటే అండి ఎక్కడ కూడా విపరీతమైనటువంటి టెన్షన్స్కు గురయ్యేటువంటి దాఖలాలే మీలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మానసికమైన ఒత్తిడి తగ్గించుకోండి. అలాగే సమయాన్ని వృధా చేసుకోకుండా మీ పని మీరు నిమగ్నంగా చేసుకుంటూ వెళ్ళడం వల్ల కూడా అంటే సకాలంలో మీరు చేయవలసినటువంటి పనులన్నీ కూడా మీకు పూర్తి చేస్తారు. అలాగే జీవిత పాఠాలు నేర్చుకోండి. ఇక ప్రేమికుల పరంగా చూసుకుంటే మీ ప్రియురాల అవకతవకల ప్రవర్తన మీ యొక్క మనసును కొంచెం అప్సెట్ చేస్తుంది. అంటే వారి ప్రవర్తన మీకు కొంచెం రేపటి రోజున నచ్చకపోవచ్చు. అంటే ఏదో ఒక విషయంలో కానీ లేదంటే వారి డ్రెస్ సెన్స్ కానీ లేదంటే వారి మాట తీరు కానీ ఇలాంటి ఏదో ఒకటి విషయంలో మీరు కొంచెం వారి యొక్క ప్రవర్తన వల్ల మూడ్ ఆఫ్ అయిపోతారు. ఇక పెద్ద వ్యాపార ఒప్పందం చేసుకోబోతుందని చెప్పుకోవాలి. వ్యాపారస్తులకు ఎవరైతే ఉన్నారో ఈ రాశివారి సంబంధించిన వారు రేపటి రోజున ఒక పెద్ద వ్యాపార ఒప్పందాన్ని అయితే చేసుకోబోతున్నారండి. మీ యొక్క భావోద్వేగాలను కొంచెం అదుపులో ఉంచుకోండి. ఈరోజు మీకోసం మీరు సమయాన్ని కేటాయించుకోవచ్చు చెప్పుకోవచ్చు. కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వలన మీ యొక్క ప్రణాళికలు కొంచెం విఫలమైతే అవుతాయి. అంటే మీరు వేసినటువంటి టైం టేబుల్ అనేది కొంచెం మీకు ఏర్పడినటువంటి అత్యవసర పనుల వలన మీరు అనుకునే దానికంటే కూడా అంచనాలు వేసుకున్న దానికన్నా కూడా కొంచెం మీకైతే విఫలం చెందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు మీ యొక్క వైవాహిక జీవితంలో అన్నీ కూడా మీకు అనుకూలంగా మీ యొక్క జీవిత భాగస్వామి తరపు నుండి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీరు ఈరోజు పొందుతారు. అలాగే మీకు ఇష్టమైనటువంటి ఫుడ్ని ఈరోజు తయారు చేసుకొని చక్కగా కుటుంబ సభ్యులతో కొంచెం టైం స్పెండ్ చేయబోతున్నారు. అలాగే మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి అంటే మీకు తెలియనటువంటి ఒక నూతన వ్యక్తి అనేవాళ్ళు మీ జీవితంలోకి రాబోతుందని చెప్పుకోవాలి. ఆ వ్యక్తి ద్వారా మీకు కొంచెం క్లిష్ట దశకు అనేది దాటుకోబోతున్నారండి. అంటే వారు ఇచ్చినటువంటి సలహా కావచ్చు లేదంటే వారి ద్వారా ఏదైనా కానీ మాట సలహా కానీ లేదా ఇలా ఏదో ఒకటి అయింది కదండి. కొంతమంది మనకు తెలియని వారు కూడా మనం ఏదోనా మాకు ఈ సలహా ఉందండి మాకు ఈ సమస్యను మేము ఫేస్ చేస్తున్నామని చెప్పి ఏదో ఒక మాట కలిపి మాట్లాడుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైనా సలహా ఇవ్వడము వల్ల మీకు నచ్చినటువంటి అంటే మీరు అనుకున్నటువంటి మీరు ఫేస్ చేసినటువంటి ఆ ప్రాబ్లం నుండి వారు ఇచ్చినటువంటి సలహా అనేది మీకు నచ్చుతుంది. అలాగే మీకు అనుకున్నటువంటి ఒక ఫోన్ కాల్ కూడా రేపటి రోజున మీకు రాబోతుందని చెప్పుకోవాలి. అది కూడా ఏంటంటే అండి ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు ఎప్పటి నుండో అంటే వినాలనుకున్నటువంటి మంచి శుభవార్త అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ఒక అందమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి శుభవార్తనే రేపటి రోజున మీరు వినబోతుందని చెప్పుకోవాలండి. ఇక మీ యొక్క వ్యక్తిత్వం అనేది ఇతరుల కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది. మీరు ఎక్కువ సమయం వంట గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈరోజు మీకు చాలా ఖాళీ సమయం అనేది దొరుకుతుందండి అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ ఈ సమయం అయితే మీ పనుల్లో మాత్రం చాలా బిజీగా ఉంటారు. అలాగే మీ యొక్క కార్యాలయ పనులకు ఎక్కువ సమయాన్ని రేపటి రోజు వినియోగించుకోబోతున్నారు అని చెప్పుకోవాలి. అలాగే చాలా అంటే చాలా ఎక్కువగా రేపటి రోజున మీరు మీ మనసును ఒత్తిడికి గురి అయ్యే విధంగా చేసుకుంటారు. అంటే ఒక పక్క మంచి శుభవార్తలు ఉంటారు కానీ కొంచెం మీరు ఏంటంటే అండి కొన్ని విషయాల పట్ల అంటే కుటుంబ సమస్యల పట్ల కానీ ఇంకా ఏదైనా మీ పర్సనల్ లైఫ్కి సంబంధించినటువంటి విషయాలు కానీ ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి వాటి గురించి కానీ ఇలా చక్కగా ఏదో ఒకటి దాన్ని ఎక్కువగా మీరు ఆలోచిస్తూ ఉంటారు. అయినప్పుడు కూడా అంతులేటువంటి మీ యొక్క విశ్వాసము చాలా అంటే చాలా సులువుగా మీ పని జరిగేటువంటి విధంగా మీకు మంచి అనుభూతులు అయితే ఇస్తుందండి. ఇక అలాగే ఈ రాశి వారికి రేపటి రోజున వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉద్యోగపరంగా అన్ని విధాలుగా కూడా అనుకూలంగా అయితే ఉంటుంది. అలాగే జీవితం పట్ల మీరు కొంచెం ఎక్కువగా అంటే ముందు రోజుల్లో ఏముంటుంది ఎలా జరుగుతుందో అనే దాన్ని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఈ రోజున మీ దగ్గర చెప్పుకునేటువంటి ధనాన్ని కూడా కలిగి ఉంటారు. ధనలాభం అనేది రేపటి రోజున కలగబోతుంది మీకు. కాబట్టి అటువంటి మీ దగ్గర ఉన్నది అని చెప్పి నలుగురికి చెప్పుకునేంత ధనాన్ని అయితే మీరు రేపటి రోజున కలిగి ఉంటారని అర్థం. ఇక దీనివల్ల మీరు మానసికమైనటువంటి శాంతిని కొంతవరకు అయితే పొందుతారు. మీ అభిప్రాయాలను మీ స్నేహితులపైన బంధువులపైన రుద్దకండి. అది మీ అభిరుచికి సమానం కాకపోవచ్చు. అంటే మీకు నచ్చింది వారికి నచ్చాలని చెప్పి ఉండదు కదండి. మీ ఇష్టాలు అనేవి మీ దగ్గరే ఉంచుకోండి. వారి దగ్గర మీ యొక్క అంటే మీకు సంబంధించినటువంటి విషయాలను చెప్పి మీరు కూడా ఇలాగే ఉండాలని చెప్పి ఎక్కడా కూడా అటువంటి ప్రయత్నాలు చేయకండి. దాని ద్వారా ఏంటంటే మీకున్నటువంటి బంధాలు మీ ద్వారా దూరమయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అది మీ అభిరుచికి సమానం కానప్పుడు అనవసరంగా దాన్ని వదిలేయండి. వారందరూ కూడా కోపం వచ్చేలాగా వారి కోపం మీ ప్రవర్తన అనేది చేసుకోకండి. అలాగే మీరు సంతోషంగా ఉండటం కోసం రేపటి రోజున కొన్ని చిన్నపాటి పనులు
అంటే మీ ఇంట్లో జరిగేటువంటి కొన్ని వస్తువుల మార్పులు చేర్పుల వలన మీకు రేపటి రోజున చాలా వరకు కూడా అన్ని రకాలు కూడా యోగదాయకంగా అయితే ఉంటుందండి. అలాగే మీ ఆఫీస్లో మీరు చేసినటువంటి కొన్ని మంచి పనులు ఈరోజు మీకు తగినటువంటి గుర్తింపును కూడా లభిస్తుంది. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేకమైన గుర్తింపు అనేది, గౌరవం అనేది రేపటి రోజున పొందబోతున్నారని చెప్పుకోవాలి. అయితే రేపటి రోజున ధనుసు రాశి వారికి జాతక ఫలితాలు గోచరిస్తున్నాయండి. రేపటి రోజున మీరు ఎక్కువ శివారాధన చేసుకోండి. మీ మనసు అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీరు రోజున మీకు వీలైనంత పేదవారికి దాన ధర్మాలు చేయండి. మరింత అపారమైన పుణ్య ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుతారు. మరి తెలిసిన ధనుసు జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.